ఓకే. కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే యూఎస్‌కి ఇక నుంచి వీసా అపాయింట్మెంట్స్ అనేవి లేవు. మీరు ఇక మీదట అప్లై చేసుకోవడమే కుదరదు. అంటే ఇక మీద ఇంకా వెళ్ళే అవకాశం లేనట్టే గదా! మరిప్పుడు ఏంటి? ఏం జరుగుతుంది? ఎందుకలా? ఇది ఓన్లీ స్టూడెంట్ వీసా కండి. హ్మ్. ఇప్పుడు టెంపరరీగా సస్పెండ్ చేసిండు అన్నట్టు ఎందుకని? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దానికి చాలా రీజనింగ్స్ ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ మెయిన్ రీజనింగ్ ఏంటంటే ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ అని మనం మొదటి నుంచి చెప్పినాం కదా. అతని అవును. ఇమిగ్రేషన్ అంటే నచ్చదు. అవును. అతని యొక్క సపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా యాంటీ ఇమిగ్రెంట్స్ అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు ఇతను ఏం చేసిండంటే కొత్తగా అన్ని కౌన్సిలేట్స్కి ఏం చెప్పిండంటే మీరు ఇప్పటి నుంచి కొత్త F1 వీసాస్ కానీ M వీసాస్ కానీ J వీసాస్ కానీ ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరాదు. వీళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరాదు. ఎందుకంటే వీళ్ళు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ అగేన్స్ట్గా, మన గవర్నమెంట్ పాలసీ అగేన్స్ట్గా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క మొత్తం పుట్టు పూర్వతరాలు అన్నీ తెలుసుకున్న తర్వాతనే వీళ్ళకి వీసా ఇవ్వాలి. సో ఈ పుట్టు పూర్వతరాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా మిగతా అన్నిటిని కూడా మంచిగా స్టడీ అనాలిసిస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ టెక్నాలజీ కానీ లేదు. ఆ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మొత్తం ఎనలైజ్ వాళ్ళది ఎఫెక్టివ్ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకు చూద్దామన్నట్టుగా ఇండికేషన్ వస్తుందండి. టెంపరీగా అయితే ఇప్పుడు కొత్త వీసా F1 అంటే స్టూడెంట్ వీసాస్ ఎవరు కూడా అపాయింట్మెంట్స్ కొత్తగా ఇవ్వనని చెప్పేసింది గవర్నమెంట్. ఓకే. కానీ మన వాళ్ళు ఎవరు ప్రొటెస్ట్ చేయడం లాంటివి చేయరు కదా. కొందరు చేస్తారండి, అందరు చేయరని ఏం లేదు. కొందరు చేసిండ్రు, కొందరు చేస్తారు. కాకపోతే ఇది మన మీద ఇండియన్స్కి అగేన్స్ట్గా పర్టికులర్గా టార్గెట్ చేసింది కాదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఫారెన్ స్టూడెంట్స్ అన్నది ఎక్కువ మంది అన్నది అంటే నెంబర్ 1 దేశం అన్నది ఇండియానే. అవును. ఎఫెక్ట్ మనకు పడ్డది. వాళ్ళు ఏదో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రాబబ్లీ అక్కడ ఎక్కువ ప్రొటెస్ట్ చేసి ఉంటారు, మన వాళ్ళు తక్కువ మందే ప్రొటెస్ట్ చేసి ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎవరిని రానియద్దు అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టింది కాబట్టి అందులో మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళని ప్రొసీడ్ కావచ్చు. ఓకే. వాళ్ళ పాత రూల్ ప్రకారమే ప్రొసీడ్ కావచ్చు. కొత్త అపాయింట్మెంట్స్ అన్నది ఇవ్వము అని చెప్పేసి. ఒకవేళ కొత్త అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారు, ఏ కండిషన్లు ఇస్తారు అన్నది ఇప్పుడు వాళ్ళు ఏం క్లియర్గా చెప్పట్లేదు మనకు. ఓకే. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్న అపాయింట్మెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకు ప్రాసెస్ అన్నది డిఫరెంట్. ప్రాసెస్ అన్నది మనం ఇప్పుడు స్టూడెంట్ వీసా తీసుకోవాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత I-20 అని ఒకటి ఇష్యూ చేస్తారండి. I-20 అనేది గవర్నమెంట్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని I-20 పంపిస్తారు. I-20 తర్వాత మనం వీసాకు ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఓన్లీ ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్స్ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి మాత్రం వీసా ప్రొసీడ్ కావచ్చు. కానీ కొత్తగా వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మాత్రం ఇప్పుడు వాళ్ళు ఇవ్వని చెప్తారు. కానీ మరి ఈ సస్పెన్షన్ అనేది ఎంత కాలం సాగే అవకాశం ఉంది? మన వాళ్ళందరూ ఈ టైంలోనే అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆగస్టు ఆ టైంలో వెళ్ళాలి కాబట్టి. మరి ఇలాంటి టైంలో ఈ సస్పెన్షన్ అనేది జరుగుతుంది ఎలా? మరి చాలా తప్పు టైమింగ్ అండి. ఎందుకంటే ఆగస్ట్లో కాలేజ్ అన్నది అక్కడ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ జూన్ జూలై అట్లా మొదలైంది కదా, అక్కడ ఆగస్ట్లో మొదలైంది కాలేజ్. నార్మల్గా ఇప్పుడు మే నుంచి కానివ్వండి, జూన్ నుంచి కానివ్వండి, జూన్ జూలై ఎక్కువ మటుకు స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్స్ కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. మీరు B2 వీసా కానీ వేరే అపాయింట్మెంట్స్ ఉంటే అవి దొరికాయి, కానీ F1 వాళ్ళకు అపాయింట్మెంట్స్ దొరుకుతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఎవరైతే అపాయింట్మెంట్స్ ఆల్రెడీ తీసుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు వాళ్ళకు ఇవ్వరు, ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇవ్వరు. మరి రేపు ఇచ్చినా కూడా ఎప్పుడు ఇస్తారు? ఆగస్ట్ తర్వాత ఇస్తే లాభం ఏంది? యూజ్ అవ్వదు కదా. దొంగలు పడి 6 నెలల కుక్కలు మురిగినట్టు ఆగస్ట్ తర్వాత ఇస్తే లాభం లేదు వీళ్ళకు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఒక సెమిస్టర్ మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. చాలా మటుకు యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఒక సెమిస్టర్ పోస్ట్పోన్ చేసుకొని జనవరి కల్లా చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది మొత్తానికి మాత్రం ఎవరైతే స్టూడెంట్ వీసా ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఎవరైతే యుఎస్కు F1 మీద స్టూడెంట్ వీసా మీద పోదలుచుకున్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అయింది. అయితే ఒకటి ఇది స్టూడెంట్స్ అంటే F1 వీసా ఒకటే కాదండి, స్టూడెంట్స్ అంటే వేరే వీసాలు కూడా ఉన్నాయి. M1 వీసా అని ఒకటి ఉంటుంది, J1 వీసా అని ఒకటి ఉంటుంది. J1 వీసా అయితే ఇప్పుడు మెడికల్ రెసిడెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఇదే టైం యాక్చువల్గా అపాయింట్మెంట్ తీసుకోవడానికి. వాళ్ళకు కూడా ఇబ్బంది, ఇప్పుడు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ తీసుకోరాదు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్త డైరెక్టరీ వచ్చేదాకా అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వరు.
ఓకే. సో అంతవరకు ఈ స్టూడెంట్స్ అనేది వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయాల్సింది ఎప్పుడైతే. మ్మ్. మరి ఏమన్నా కోర్టు అవేర్నెస్ దో మనకు తెలియదు కానీ ఇప్పటికైతే వెయిట్ చేయాల్సిందండి. ఓకే. ఈ ఆర్డర్ అనేది మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా అవుతుంది. అన్ని కౌన్సిలేట్స్ కు, మొత్తం ప్రపంచంలో ఉన్న యుఎస్ అన్ని కౌన్సిలేట్స్ కు అప్లికబుల్. ఏదైతే తను ట్రంప్ ఆర్డర్ ఇచ్చిందో అది మొత్తం అన్ని యుఎస్ కౌన్సిలేట్స్. ఒక్క మన ఇండియన్ యుఎస్ కౌన్సిలేట్స్ కాకుండా ఒకటే కాదండి, మొత్తం ప్రపంచంలో ఉన్న యుఎస్ కౌన్సిలేట్స్ అన్నిటి కూడా ఇది వర్క్ అయిపోయేసి. ఓకే. ఓన్లీ స్టూడెంట్ వీసాస్, మిగతా వీసాలు కావు. ఓకే. చాలా మంది ఇండియన్స్ ని మాత్రమే ట్రంప్ టార్గెట్ చేశారు అని కొన్ని ఛానల్స్ లో చెప్తూ ఉన్నారు. కానీ అది మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అబద్ధం. లేదండి, ఇండియన్స్ పర్టికులర్ గా టార్గెట్ మాత్రం ఇది కాదు. ఇదేమన్నా మిడిల్ ఈస్ట్ వాళ్ళని ఏమైనా కొద్దిగా టార్గెట్ చేసినట్టుడేమో, కానీ మన ఇండియన్స్ మీద పర్టికులర్ గా టార్గెట్ చేసింది కాదు. కంప్లీట్ గా ఇమిగ్రేషన్ మీద. ఇమిగ్రేషన్ మనం మొదటి నుంచి క్యారియర్ గైడ్ లో చెప్పుకుంటూ వచ్చినాం కదండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ వాళ్ళది. వాళ్ళ ప్లాట్ఫామ్ అంటే ఏదైతే ఎలక్షన్స్ గెలిచినప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ మీద గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేసడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఓకే.